విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారంతో పాటు ఉద్యోగం ఇస్తామని, క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదనే తమ సంకల్పమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా సమస్యలపై కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కేజీహెచ్లో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీ భరత్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా జీవితాంతం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరం కలిసి పోరాటం చేయడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామని గుర్తు చేశారు. ప్రమాదంపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ 34,000 కోట్లతో పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. కేంద్ర నిధులు, రాష్ట్ర వాటా, బ్యాంకు రుణాలతో భారీ మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మున్సిపాలిటీల ఆదాయాన్ని పెంచేందుకు పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను భవనాలకు వాడటం వల్ల ప్రజా సదుపాయాలు దెబ్బతిన్నాయని, తమ ప్రభుత్వం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 లక్షల చొప్పున, ప్రధానమంత్రి ప్రమాద బీమా కింద 2.5 లక్షల సదుపాయం ప్రకటించాలని, క్షతగాత్రులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన కూటమి విజయోత్సవ సభను నేతలు వాయిదా వేశారు. సొంత తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ కు మహిళల గౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ బాబు విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 11 మందికి రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చినా ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. మహానాడు వేదికగా టీడీపీ మహిళలకు 33% సీట్లు ప్రకటిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కుటుంబ సభ్యులకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని చిత్తూరు జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, ఎమ్మెల్యే జగన్మోహన్ పిలుపునిచ్చారు. పీవీకేఎన్ కాలేజీ మైదానంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 7 నుంచి 21 వరకు జరిగే ఈ క్యాంపెయిన్ కోసం జిల్లా వ్యాప్తంగా 9,000 మందికి పైగా మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేసినట్లు జేసీ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా, నడక ద్వారా తాను 12 కిలోల బరువు తగ్గారని, ఒత్తిడిని జయించడానికి యోగా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రొయ్యల రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ రంగాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీదారులతో నిర్వహించిన సమావేశంలో ఫీడ్ ధరల నియంత్రణ, శాస్త్రీయ విధానంపై చర్చించారు. ధరలపై కమిటీ ఏర్పాటును ప్రతిపాదించారు. మరోవైపు జూన్ 1న అదనంగా 12,000 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రాయితీ ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చిన్న, పెద్ద ఫారాలతో పాటు ఆక్వా, నాన్ ఆక్వా జోన్లకు విద్యుత్తు యూనిట్ కు ₹1.5 సబ్సిడీ వర్తిస్తుందని, దీనివల్ల రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని వెల్లడించారు. విజయవాడ పటమటలో భారీ గంజాయి రవాణాను పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో పటమట పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో లారీల్లో తరలిస్తున్న 70 లక్షల విలువైన 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాల 5 నిందితులను అరెస్ట్ చేసి లారీని సీజ్ చేశారు. నగర డీసీపీ కృష్ణకాంత్ పటేల్ వివరాలు వెల్లడిస్తూ మాదక ద్రవ్యాల నెట్వర్క్ పై దర్యాప్తు కొనసాగుతోందని, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. ప్రతి వ్యక్తి రోజుకు 45 నిమిషాలు యోగా సాధన చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చునని పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మారేడుపల్లి సమీపంలోని వుడ్స్ రిసార్ట్స్ లో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే శిరీష దేవితో కలిసి ఆయన పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ప్రకృతి అందాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 17న మోతుగూడెంలో, జూన్ 21న రంపచోడవరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు చిత్తూరు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన హెల్మెట్ పెట్టు, బహుమతులు పట్టు విజేతలకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే జగన్మోహన్ బహుమతులు అందజేశారు. మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు పంపిణీ చేసి భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ జరిమానాల కోసం కాదని, ప్రాణాలు కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుంచి జరుగుతున్న ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని స్పష్టం చేశారు.